శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. నీకు ఆల్రెడీ ఒకసారి ఈ మాట ప్రభు బయలుపరిచారు. మరలా కూడా నిన్ను ప్రేమించి మరొకసారి యొక్క వాగ్దానం ప్రభు నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏంటి వాగ్దానం అని అనుకుంటున్నారా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మీ అవసరతలు తీరాలి అని నువ్వు దేవుని సన్నిధిలో గోజాడుతున్నావు. 1000 కళ్ళతో చూస్తున్నానో ఏ అవసరం దేవుడు నాకు తీర్చట్లేదు. ఎలా తీరుతాయి? మన అవసరతలు తీరాలంటే మనకంటూ ఏదో ఒకటి ఉండాలి కదా. మాకంటూ ఏమీ లేదు, ఇంకా దేవుని దగ్గర నుంచి వస్తుందని ఎలా నమ్మాలి అని అనుకుంటున్నావేమో. నీ దగ్గర ఏమీ లేనందుకే అన్నీ ఉన్న దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన మహా ఐశ్వర్యవంతుడు. మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడిగా మారిపోయాడు. అంటే ఈ వాగ్దానం నీకు సంబంధించింది. పరిశుద్ధ పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ ఈ పత్రిక ఈ మాట చెప్తా ఉన్నారు. ఎంత మంచి మాట చెప్తున్నారంటే, అయినా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడే నీకు ఇచ్చిన మాట అన్నమాట ఇది. అప్పులున్నాయి, నా వల్ల కాదు ఇన్ని సమస్యలతో నేను బ్రతకటం. కొన్ని అప్పులు నాకు తెలిసినవి ఉన్నాయి, కొన్ని అప్పులు నాకు తెలియనివి ఉన్నాయి. కుటుంబంలో నా భర్త నాకు తెలియకుండా ఇంకెన్ని అప్పులు చేసేసాడో, ఇంకెన్ని అప్పులు ఈయన మీద ఉన్నాయో, లేకపోతే నా భార్య ఎన్ని అప్పులు చేసిందో, పిల్లలు ఎన్ని రకాలుగా అప్పులు చేసేసారో, ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటే గుండు పగిలిపోతూ ఉంది. నా వల్ల కాదు, ఈ అప్పులన్నీ ఎలా తీరుతాయి, ఇంకా చావే గతేమో, ఏదో రోజు చనిపోక తప్పదు, అదేదో ముందే చనిపోతే బెస్ట్ ఏమో. ఇవన్నీ అప్పుల గురించి ఆలోచన చేసి మనసు పాడు చేసుకున్నావా? నీ మనసు నెమ్మది లేకుండా ఏడుస్తున్నావా? ఎవరెవరో వచ్చి ఏవేవో మాటలు మాట్లాడుతున్నారని, ఏవేవో ఫోన్ కాల్స్ చేసి బాధ పెడుతున్నారని, ఏమీ లేని దాన్ని అయిపోయాను, ఏమీ లేని వాడిని అయిపోయాం. అన్నీ ఉన్నప్పుడు కూడా మాకు అర్థం కాలేదు. మేము ఎప్పుడు కూడా జాగ్రత్తగా బ్రతకడం అనేది మాకు అర్థం కాలేదు. చివరికి అంధకారంలో ఉన్నాం, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు ఈ సమయంలో? మాకు నిజంగా సహాయం చేసే స్నేహితులు ఎక్కడున్నారు, ఎవరున్నారు? ఇంకెవరు ఈ లోకంలో లేరు అని నువ్వు డిసైడ్ అయిపోయావు కదా. అయితే నీకు ఈ లోకంలో పరిశుద్ధాత్ముడు ఒకడు ఉన్నాడు. ఆయన కనపడడు, కానీ నీ అవసరతలన్నీ కూడా తీర్చగలవాడు. ఆయనే మహిమోన్నతుడు. అదే దైవ కృప. క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం తీర్చబడుతుంది. ఎవరు లేరని అనుకుంటున్నావు కదా, నీకు ఆయన ఐశ్వర్యంలో నుండి నీ అవసరతలన్నీ తీర్చి నిన్ను గట్టు మీద నిలబెడతాడంతే. నిజంగా నాతోనే మాట్లాడుతున్నట్టుందేంటి? నా అప్పులు తీరుతాయా? మా అవసరతలు తీర్చబడతాయా? ఆగిపోయిన పనులన్నీ ముందుకెళ్ళటానికి కావాల్సిన అవసరం తీరుతుందా అని ఆలోచన చేస్తున్నావు.
ఈ ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఫీజులు కట్టాలి, లేకపోతే అవి కట్టాలి, ఈ కట్టాలి, నా వల్ల అవ్వట్లేదు, మా ఆదాయం సరిపోవట్లేదు, బ్రతకటమే సరిగా లేకుండా అయిపోయింది, ఏ రోజు మా జీవితం ఆగిపోతుందో, ఏలాగా ఉంటుందో, మా గమ్యం ఏంటి మాకు అర్థం కావట్లేదని బాధపడుతున్నావా, దుఃఖపడుతున్నావా? ఏడవద్దు, దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఎందుకు అంతగా గుండె నిండా కన్నీళ్లతో ఉబ్బుక్కుపోతూ ఉన్నటువంటి చెరువులాగా అయిపోయినట్టుగా అయిపోయింది నీ జీవితం? కానీ నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు. ఆయన నీకు సహాయం చేస్తున్నారు. నీ హృదయం గాయపడిందా? నీ హృదయం ఆవేదనగా ఉందా? పరిశుద్ధాత్మ నీ పక్షంగా ఉన్నాడు. అందుకే ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన మహిమలో ప్రతి అవసరము నీకు తీరుస్తాడు ఆయన. ఎంత మంచి మాట! ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. వ్యాపారం ఎలా నడిపించాలి, ఈ కుటుంబాన్ని ఎలా నడిపించాలి, ఈ యొక్క కంపెనీని ఎలా నడిపించాలి, వ్యవస్థను ఎలా నడిపించాలి అని బెంగ బాధతో నీతో దేవుడు మాట్లాడాడు. ఆయన నీ అవసరం తీరుస్తారండి. ఎప్పుడు తీరుస్తాడండి? ఎలా తీరుస్తాడు? ఎలాగొస్తాడంటే మహిమలో తీరుస్తాడు ఆయన. మహిమ అంటే అది ఆశ్చర్యకరంగా మన కన్నులకు కనపడదు. అది ఆ సమయానికి మన ముందుకు ఒక మనుషుడిని పంపటమో, ఎవరో ఒకరు సహాయం చేయటమో, ఏదో ఒక అద్భుతం. మొన్న ఒక సహోదరు వచ్చింది, అన్నా 7 లక్షల రూపాయలు బ్యాంక్ కట్టాలన్నా, మా పరిస్థితి తారుమారు అయిపోయింది, బ్యాంకు వాళ్ళు ఇల్లు తీసేసుకుంటా అన్నారన్నా, సంవత్సరం టైం ఇచ్చారు, మా వ్యాపారాలు సరిలే కట్టలేకపోయాం, చివరికి 1 నెల టైం ఇచ్చారు, ఆ నెల అయిపోతుందన్నా, రేపు ఒక్కరోజు మేము చేయాలన్నా, లేకపోతే ఇంకా అయిపోయింది, ఇంకా కొన్ని అప్పులు ఉన్నాయని ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఉంటే ప్రార్థన తైలాభిషేక ఆరాధన రోజు అక్కడ వచ్చింది. అమ్మ ఏడవకురా, నేను ప్రార్థన చేస్తాను. దేవుడు ఆయన మహిమలో అవసరం తీరుస్తాడు. ఎలా తీరుస్తాడు? ఎంత కావాలి నీకు అన్నాను. అన్న 7 లక్షలు కావాలంది. సరే, రేపు దేవుడు ఒక న్యాయాధిపతిని, ఒక న్యాయవాదిని నీ పక్షంగా పెడతాడు. నీవు ఏ మనుషులు ఎదుట సిట్టింగ్లోకి వెళ్ళాలో, ఏ మనుషులకు నువ్వు సమాధానం చెప్పాలో, ఆ మనుషుల్లోనే ఒక మనుషుడిని నీ పక్షంగా దేవుడు నిలబెడతాడు. ఆ మనుషుడు నీ అవసరతంతా ఆయన తీరుస్తాడు. వెళ్ళిపో అని చెప్పాను. అన్నది ఎలా జరుగుతుంది నాకు అంటే, అదేరా మహిమలో జరుగుతుంది. ఆమెకు అర్థం కాలేదు. భార్య భర్తలు ఇద్దరు వెళ్ళిపోయారు. నేను విజయవాడ ప్రార్థనకు వచ్చేసాను. అద్భుతం ఏంటంటే, ఆ ఒక్కరోజు గడిలో, ఆ మధ్యాహ్నం కాల సమయంలో ఒక మనుషుడు, వారి కుటుంబానికి సంబంధించిన ఒక మనుషుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అమ్మ ఏడవకండి, ఎంత కట్టాలి మీ బ్యాంక్కి అంటే, 7 లక్షలు కట్టాలని అంటే, 7 లక్షలు ఇదిగో నేను పట్టుకొచ్చి ఇచ్చాను, నువ్వు బ్యాంక్ కట్టేసాయి, మీరు బాధపడద్దు అన్న, మీకు సంతకం పెడతాం, మీకు ఏదైనా రాసిస్తా ఉంటే నువ్వు సంతకం పెట్టద్దు, ఏమీ ఇవ్వద్దు మాకు, నువ్వు బ్యాంక్ కట్టేసి ఇక ధనం ఇచ్చాను, నీతో మాకు బంధుత్వం కావాలి. ఆ బ్యాంక్ ఇంకా 1/2 అవర్లో కట్టేసి ముందు లాస్ట్ డేట్లో 7 లక్షలు పట్టుకెళ్ళి కట్టి ఆ సంతోషంతో తిరిగి నేను విజయవాడ వచ్చేసాను. విజయవాడ తైలాభిషేక ఆరాధనకు వస్తే భార్య భర్తలు ఇద్దరు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి ఎలుగెత్తి సాక్ష్యం చెప్పారు. దైవజనుడు నోటప్పుడు ఇలా పలికేడినా ఆయన మహిమలో అవసరం తీరుతుందంటే అలా తీరుతుందన్నమాట. ఆశ్చర్యం. ఎందుకు ఈ ప్రార్థనా శక్తికి ఇన్ని వేల మంది తండోపుతండలుగా వస్తున్నారంటే, దేవుడు ఒక బలమైన ఆత్మ ద్వారా తన సేవకు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. ఎక్కడెక్కడ ఏది మాట్లాడుతుంటే, ఏది ప్రకటిస్తే దేవుడు సఫలం చేస్తూ ఉన్నాడు. అందుకనే ఇన్ని లక్షల మంది ప్రజలు ప్రార్థనా శక్తిలో నడిపించబడుతూ ఉన్నారు. మీరు చూడండి ఆ సాక్ష్యం. నా సాక్ష్యం ఏంటంటే, గత 7 సంవత్సరాల నుంచి నేను ఎంతగానో బాధపడుతున్నాను. అయితే అన్నయ్యకి దగ్గరికి వస్తే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయని చెప్పి నాకు 1 ఇయర్ నుంచి తెలిసింది. 1 ఇయర్ నుంచి కూడా నేను వస్తూనే ఉన్నాను అన్నయ్య ఎక్కడుంటే అక్కడికి. ఎందుకంటే నా బాధలు అటువంటివి కాబట్టి నేను రాగలుగుతున్నాను. విషయం ఏంటంటే, 7 సంవత్సరాల క్రిందట నా అత్తమామలు మమ్మల్ని బయటికి గెంటేసినప్పుడు, మేము బయటకు వచ్చి వ్యాపారం మొదలు పెట్టుకున్నప్పుడు అది కూడా కలిసి రాలేదు. చాలా వ్యాపారాలు చేసి ఉన్నాము. ఆరోగ్యం మిల్క్ చేసాము, కిరాణా చేసాము, పిజ్జా, ఐస్ క్రీమ్, ఇటువంటి చాలా చేస్తున్నా ఏది నాకు కలిసి రాలేదు.
అయితే నేను అన్నయ్య దగ్గరికి వచ్చాను. సమస్తం అప్పుల్లో మునిగిపోయి ఉన్నదాన్ని నేనైతే, నా కుటుంబం అసలు ఉంటామా చచ్చిపోతామా అనేది నాకైతే తెలీదు. నాకు 2 పిల్లలు, పాప బాబు. అయితే ఆ టైంలో నాకు మా అమ్మగారు వాళ్ళు నాకు ఇంటి పేపర్లు ఇచ్చారు మా అన్నయ్యకి తెలియకుండా. అది కరోనా వరకు మేము బాగానే కట్టేసాము ఇంట్రెస్ట్ అయ్యి బ్యాంక్కి. కానీ తర్వాత కట్టలేకపోయాము. బ్యాంక్ వాళ్ళు మా అమ్మగారి ఇంటి సీజ్ చేయడానికి వచ్చారు. తర్వాత 1 ఇయర్ టైం ఇచ్చారు. 1 ఇయర్లో కూడా నాకు 7 లక్షలు కట్టాలి దానికి, అదైతే అవ్వలేదు. లాస్ట్ అనమాట ఇంక డేట్, బ్యాంక్ వాళ్ళు ఇచ్చింది నాకు లాస్ట్ ఇంక డేటు. ఇంకైతే ఇంక టైం ఇవ్వనన్నారు. నిన్న ఉదయం వెళ్ళి అడిగినాని 3 రోజుల క్రిందటే నేను ఉప్పులగుతో అన్నయ్య ఉన్నారని తెలుసుకుని వెళ్ళాను. మాది అమలాపురం అక్కడి దగ్గరే. అన్నయ్య నాకు ఇంకా ఏమీ అవ్వలేదు, రేపటికి లాస్ట్ డేట్ ఏం చేయమంటారు అన్నాను. నీ తరపున ఒక న్యాయవాది నిలబడుతున్నాడు, నువ్వు పేపర్లు ఇచ్చేస్తావు, నువ్వు వాళ్ళ పేపర్లు వాళ్ళకి ఇచ్చేస్తావు అన్నారు. నా తరపున న్యాయంగా మాట్లాడే వాళ్ళు అయితే ఎవరూ లేరు, నాకు సాయం చేసే వాళ్ళు అయితే కూడా ఎవరూ లేరు. 1000 రూపాయలు అడుగుతున్నా సాయం చేయలేని వాళ్ళు ఈరోజు 5-7 లక్షలు నాకు చేస్తారన్న నమ్మకం అయితే నాకు లేదు. అన్నయ్య అయితే నీ పక్కన న్యాయమూర్తి నిలబడుతున్నాడని చెప్పారు, కానీ ఎక్కడో కొంచెం అవనమ్మకంగా ఉన్నాను అవిశ్వాసంతో. అయితే నిన్న 3 గంటల సమయంలో మాకు తెలుసున్న వాళ్ళే, కానీ 2 నెలల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నా, లేదు అని చెప్పారు ఆ డబ్బునైతేని. కానీ 3 గంటల సమయంలో బ్యాంకు క్లోజ్ అయ్యే టయానికి ఇంకొక అరగంట ఉన్న సమయంలో అడిగిన వాళ్ళే నా ఇంటికి వచ్చి, నువ్వే సంతకం చెయ్యక్కర్లేదమ్మా, నీ బంధుత్వం నాకు కావాలి, ఇవిగో ఇవి బ్యాంకుకి తీసుకెళ్ళి కట్టేయండి, ఆ పేపర్లు విడిపించేయండి అని నాకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు అయితే ఒక్క అరగంటలోనే నేను తీసుకెళ్ళి కట్టడం కూడా జరిగింది. నిజంగా నిన్న డెడ్ లైన్ అనమాట. నా బ్రతుకు ఉంటుందా పోతుందా అనేది అయితే ఎవరికి తెలీదు, నా భర్తకి నా బిడ్డలకి నాకు. కానీ ఈరోజు ఇలా బ్రతికి ఉన్నాను అంటే కేవలం విశాఖన్న దయ వల్లే. ఈ ప్రార్థనా శక్తిలో సంపూర్ణమైన సంతోషం దొరుకుతుంది. నాకు 7 సంవత్సరాల నుంచి అవ్వలేంది ఒక్క అరగంటలో మాత్రమే సాధ్యమైంది. ఎవరు నాతో సైన్ చేయించుకోలేదు, సంతకాలు పెట్టించుకోలేదు, డాక్యుమెంట్స్ కావాలని అడగలేదు. నా సైట్ పేపర్లు అమ్మ వాళ్ళు ఇచ్చింది కూడా బ్యాంకులో ఉంది. ఇంకొక 15 రోజుల్లో ఆ పేపర్లు కూడా విడిపిస్తాము అని అన్నారు వాళ్ళే. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి, మేము నిన్ను ఆ గట్టెక్కిస్తాను, వ్యాపారంలో మిమ్మల్ని మేము చేర్చుకుంటాము. కేవలం పరిశుద్ధాత్ముడు వచ్చే మాట్లాడాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని పరమ తండ్రి దీవించును గాక. ఎందుకంటే ఆయన 7 లక్షలు ఇచ్చిన తర్వాత, అమ్మ ఇంకా మీకు ఏదైనా అప్పులు ఉన్నా కూడా నేను తీరుస్తాను, మీరు భయపడకండి, బెంగ పెట్టుకోకండి. ఆ మనుషులు వాళ్ళకి తెలుసున్న మనుషులే, వారు 1000 రూపాయలు కూడా ఎప్పుడు అప్పే ఉన్న మనుషులు వారు. కానీ ఆ సమయంలో ఒక అర్ధ గంటలో పరిస్థితి మొత్తం దేవుడు మార్చేశాడు. ఏంటంటే మహిమలో తీర్చబడతాయి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. భయపడద్దు. ఇంకా అంతా అయిపోయినాయి, డేట్లు కూడా పెట్టేసాం, వాయిదాలు అయిపోయినాయి, ఎన్ని మాటలు అబద్ధాల కింద అయిపోతున్నాయని ఏడుస్తున్నావా? యేసయ్య నీ పక్షంగా ఉన్నారు, అద్భుతం చేయబోతున్నారు. మరలా మీరందరూ బ్రతికి బలమైన సాక్షిగా ఆ సమస్య నుంచి బయటకు వచ్చి దేవుని సాక్షిగా మీరు ఉంటారని ఆత్మ చెప్తుంది. ఆత్మ ఆశీర్వాదం మీకు కలుగును గాక. ఆమేన్. వీరి పేరు రత్నకుమార్, సంధ్యారాణి. కందుకూరు నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగి 7 సంవత్సరాలు అయింది. ఆయన తనకి గర్భసంచి మీద నీటి బుడగలు ఉండడం ద్వారా తన గర్భఫలం పొందుకోలేదు. ఆ నీటి బుడగల్లోంచి నీరది తీసి వారు ట్రీట్మెంట్ చేసినా కూడా తనకి ఆ గర్భఫలం అందలేదు. ఎన్నో హాస్పిటల్స్కి తిరిగారు. వారికి ఉన్న స్తోమతను బట్టి ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి వారు వైద్యం చేయించుకున్నారు. అయినా కూడా ఎటువంటి ఫలితం లేదు. కష్టపడడం, ఆ డబ్బులు దీనికోసం వారు ఖర్చు పెట్టడం జరిగి అలా తిరిగి తిరిగి ఇంకా విసిగిపోయి స్తోమత లేక వారు హాస్పిటల్కి వెళ్ళడం మానేశారు. మానేసినప్పుడు వారి ఇంటి పక్క వారు ఇక్కడ జరుగుతున్న తైలాభిషేకం గురించి వారికి చెప్పారు. ఇలా ఒంగోలులో దైవజనులు వస్తున్నారు, వారి ప్రార్థన చేసినప్పుడు అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారని వారు చెప్పినప్పుడు వీరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. దైవజనులు అయితే వారిని 7 మాసాలు రమ్మని చెప్పారు. 7 నెలలు అయిపోయినా కూడా
తను రాలేనప్పుడు తను బాధపడుతూ అనుకుందనమాట. చాలామంది 2 నెలలు వచ్చి 3 నెలలు వచ్చి అనేక మంది గర్భఫలాలు పొందుకున్నామని సాక్ష్యాలు చెప్తున్నారు. ఏంటిదండి నాకు 7 నెలలు రమ్మన్నారు, నేను వచ్చాను అయినా కూడా జరగలేదు అనుకుని ఇంకొక 2 నెలలు అంటే 9 పూర్తి చేసుకుందామని తను అనుకుని వస్తూ ఉండగా ఆ 9 నెలలు కంప్లీట్ అయిపోయాయన్న సంగతి తను మర్చిపోయినప్పుడు దేవుడు తన పట్ల కార్యం చేశాడు. 9 నెలలు తైలాభిషేకం పూర్తి చేసుకున్న తర్వాత తను గర్భం ధరించింది, కన్సీవ్ అయింది, చక్కటి ఆరోగ్యమైన కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం ఇస్తున్నారు. వివాహం జరిగిన 7 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు వారికి గర్భఫలాన్ని కుమారునిచ్చారని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. నా పేరు మహిమ, మా టంగుటూరు మండలము, ప్రకాశం జిల్లా, మాది మలవరపాడు మా ఊరు. మా ఆయన పేరు వినయ్ బాబు, నా పేరు మహిమ. మేము 2023 నుంచి వస్తున్నాం ఇక్కడికి. మా బాబు 10th క్లాసులో ఫస్ట్ మార్కులు రావాలని అయ్యగారు అనుకుంటా వస్తే అయ్యగారు మా ఇంటికి వచ్చినట్టు మాట్లాడి మాకు కనిపించి పాస్ అవుతారో భయపడకని చెప్పాడు. మళ్ళీ ఇంటర్మీడియట్లో కూడా ఎందుకు భయపడుతున్నావు, బాబు పాస్ అవుతాడు పంచేది. ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్ పాకుండా పాస్ అయ్యాడు. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా అయిపోతుంది. మంచి మార్కులు రావాలి, మేము అనుకున్న కాలేజీలో సీట్లు అనుకొని మళ్ళీ సాక్ష్యం చేద్దాం అనుకున్నాము. కానీ మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి 45 సెంట్లు పొలం కొనుక్కున్నాం. రోడ్డు ప్లేస్లో అనుకోకుండా ఇచ్చారు, కన్నింపు అయిపోయింది. మళ్ళీ 18 సెంట్లు స్థలం కొనుక్కున్నాము. మళ్ళీ 18 సెంటుల్లో కూడా డబ్బులన్నీ కట్టేసాము. ఆ 18 సెంటుల్లో కూడా నిన్న మేము బోర్ వేయించాము. బోర్ వేపిస్తే పక్క చేలలందరికీ నీళ్లు పడలేదు. కానీ ఇసాకాయి గారి ఆయిల్ ఒక డబ్బా పోసి మళ్ళీ చుట్టూరు 2 డబ్బాలు పోసి వేసాము. వేస్తే 80% మంచినీళ్ళు పడ్డాయి అన్నారు. అప్పటికప్పటికి తాగితే మేము కొబ్బరి నీళ్ళు ఆలు ఉండేవి కానీ ఉప్పు నీళ్ళుగా సవ నీళ్ళుగా తెల్లగా పడ్డాయి, నీళ్ళు బాగా పడ్డాయి. అందరూ మీకు మీ ఏసఐ మీ పక్కన ఉన్నారు, మీరు ఎక్కడ చూపించుకున్నారు, ఏ సిద్ధాంతికారు చూపించుకుని ఇంత బాగా పడ్డాయి అన్నారు. మాకు ఏ సిద్ధాంతిక లేదు, మేము ఇసాకాయి గారు ఇచ్చిన ఆయిల్ వేసి మేము బోర్ వేయించుకున్నామని చెప్పాము. ఇక్కడికి వచ్చిన కాడ నుంచి 3 సంవత్సరాల నుంచి మేము బంగారం చేయించుకుంటున్నాం. పిల్లల పట్ల, పాడి పంటల పట్ల మేము ఏదైతే అనుకుంటున్నామో అది మాకు నెరవేరుస్తుంది. ఇసాకాయి గారు ప్రతి నెలలో మా కుటుంబంలో ప్రార్థన చేసినట్టు మా ఇంటికి వచ్చినట్టు మాతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించి ఆశీర్వదించను కాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. వీరి పేరు ఆదాం ఎస్తేరు. వీరు మార్కాపురం, ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు.
వీరికి వివాహం జరిగిన తర్వాత కుమార్తె పుట్టిన 9 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా కుమారుడు పుట్టాడు. మళ్ళీ తర్వాత తను ఇక్కడికి వచ్చి కుమారుడికి అనారోగ్యంగా బలహీనతగా ఉన్నప్పుడు తన విషయమే ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు మళ్ళీ తనకి గర్భఫలాన్ని ఇచ్చాడు, కుమార్తెని ఇచ్చాడు. తన గర్భవతిగా ఉన్నప్పుడు కూడా పడిపోవడం జరిగింది. పడినా కూడా తల్లికి బిడ్డకి ఎటువంటి ప్రమాదం లేకుండా బిడ్డ ఆరోగ్యంగా పుట్టిందని, చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను దేవుడిచ్చాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. వీరి పేరు ఎస్తేరు. వీరు లక్ష్మీ నరసాపురం నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారి కుమార్తె రమ్య, పెద్ద కుమార్తె, వివాహం జరిగిన తర్వాత గర్భఫలం కోసం కుమారుడు పుట్టాలని వారు ఇక్కడ దైవజనుల దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి తీసుకొచ్చారు. వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేయగా వారి కుమార్తెకు కుమారుడు అంటే తనకి మనవడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఆ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తన పేరు ఊహ. పార్లమెంట్ నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చింది. తనకి వివాహం 2012లో జరిగింది. 9 సంవత్సరాల వరకు తన గర్భఫలం పొందుకోలేదు. అప్పుడు వాళ్ళ అత్తయ్య ఇక్కడి నుంచి తైలాభిషేకానికి వచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్లిన ఫలము తనకి ఇచ్చినప్పుడు తను గర్భం ధరించింది. ధరించిన 2వ నెలలో ఇక్కడికి వచ్చి దైవజనులతో ఒకసారి ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు తనకి ఆరోగ్యమైన కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 9 సంవత్సరాలకి దేవుడు తనకి గర్భఫలాన్ని, కుమారుని ఇచ్చారని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. వీరు కిరణ్ కుమార్ రామ. వీరు దర్శి ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగి 13 సంవత్సరాలు అయింది. ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళారు, మందులు కూడా చాలా వాడారు. దగ్గర వారు 20 లక్షల వరకు వాటికి ఖర్చు చేయడం జరిగింది పిల్లల కోసం. అయినా కూడా వారు గర్భఫలం పొందుకోలేదు. వాళ్ళు చాలా నిరాశతో ఉంటున్నప్పుడు వారి పెద్దమ్మ చెన్నైలో ఉంటారు. వారు ఇలా దైవజనుల గురించి చెప్పడం జరిగింది. ఒంగోలులో తైలాభిషేకం జరుగుతుంది, దైవజనులు ప్రార్థన చేసినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నాయని వారు చెప్పినప్పుడు, వారు మొదట కిరణ్ కుమార్ వృత్తిరీత్యా తను విలేకరుగా పనిచేయడం వల్ల తను విన్నారు. కానీ అందరు పాస్టర్లాగే అందరూ అలానే చెప్తారు కదా, ఇది నిజమా జరుగుతుందా అని తను కొంచెం నమ్మలేదు మొదటైతే. కానీ తన భార్య రమ ఎంతో విశ్వాసంతో తను ఇక్కడ తైలాభిషేకానికి 7 నెలలు వచ్చారు. అలానే సికింద్రాబాద్ ఆరాధన కూడా వచ్చి వారు అక్కడ టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్ చేసుకున్నారు. వీరు వస్తూ ఉండగా దేవుడు వారి పట్ల కార్యం చేసి 3వ నెలలోనే తను గర్భం ధరించింది. చక్కటి ఆరోగ్యమైన కుమార్తె పుట్టిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 13 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు వారికి గర్భఫలాన్ని కుమార్తెనిచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం.